Good evening to everyone. I am Shafari Maman, studying in 6th grade in Sri Vivekananda High School at Valkatur. Now I am explaining a lesson. The lesson name is చెరువు. చెరువు ప్రక్రియ. స్వాగతం అంటే ఎవరికి వారే చెప్పుకోవడం. చెరువు చాలా ముఖ్యమైనది. మనము రోజు చిన్న అవసరాల నుంచి పెద్ద అవసరాల వరకు చెరువుని వాడుకుంటాం. చెరువు అంటుంది, నేను రోజు చూస్తాను. రైతులు నన్ను పలకరించుకుంటూ తమ పొలాలకు వెళ్తారు. పిల్లలకు ఎండాకాలంలో నేనొక ఆట విడుపుని. వాళ్ళంతా ఎగురుతుంటే నాకు ఎంతో సంబరంగా అనిపిస్తుంది. నేను చాలా పెద్దదాన్ని, కానీ ఎండాకాలం వస్తే చాలా చిన్నదాన్ని అవుతాను. కొందరు కొన్ని పెద్ద ఊర్లలో నన్ను కబ్జా చేసుకొని నా స్థలంలో నా చెరువులో తమ ఇల్లు కట్టుకుంటున్నారు కొందరు అని చెరువు అంటుంది. పశుపక్షులకు నేనే ఒక పర్యాటక కేంద్రాన్ని అని చెరువు అన్నది. మళ్ళీరా వినాయక అని అందరూ వెళ్ళిపోతారు. కానీ వినాయకుడికి వేసే రంగులు నా నీటిని పాడు చేస్తాయి. కాలుష్యమయ్యి చేపలు అన్నీ చచ్చిపోతాయి. చెరువులో చేపలు కప్పలు చాలా ఉంటేనే చెరువు చాలా బాగా కనిపిస్తుంది. మత్స్యకారులకు నేనొక పని కేంద్రాన్ని. పువ్వులు పట్టే వాళ్ళకి వినాయక చవితి వచ్చిందంటే నేనే పెద్ద అవసరాన్ని. నాలో నుంచి పువ్వులు తెంపుకొని వెళ్తారు. కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరిగాయి పువ్వులు తెంపడంలో. ఆ పువ్వులు తెంపడంలో ఒకటి ఉంటుంది. వాళ్ళు సరిగ్గా తెంపకపోతే ఆ పువ్వు లోపలికి వెళ్ళిపోతారు. కొందరు ఈత రాని వాళ్ళు కూడా నాలో చచ్చిపోయారు. నేను ఇలాంటివి ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను అని చెరువు అన్నది. అసలు కాకతీయుల రాజులు నేనైతే ఎప్పుడు ఊర్లలో ఉన్న చెరువులు ఎప్పుడు పాడవుతాయో ఎప్పుడు ఉంటాయో తెలియదు. కానీ పాతకాలంలో కాకతీయుల రాజులు కట్టిన 3 చెరువులు ఇప్పటికీ ఉన్నాయి. ఆ చెరువుల పేర్లు లక్నవరం చెరువు, పాకల చెరువు, రామప్ప చెరువు. మంతనిలో క్షీరసముద్రం ఉన్నది. వనపర్తి రాజులు ఏకంగా 7 సముద్రాలు అని పేరు పెట్టారు. అదైతే చాలా పెద్ద సముద్రం. చెరువు చాలా ముఖ్యమైనది మన జీవితానికి. కానీ దాన్ని మనము పాడు చేస్తున్నాం. దాని కాలుష్యం రోజు రోజుకి ఇంకా ఎక్కువ అయిపోతుంది. కానీ మాత్రం తగ్గట్లేదు. చెరువు అంటుంది, దయచేసి నాలో ప్లాస్టిక్ వేయకండి అని అంటుంది చెరువు. ప్లీజ్ డోంట్ యూస్ ప్లాస్టిక్. థ్యాంక్ యూ టు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.